హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ వ్లాగ్స్కి వెల్కమ్. ఈరోజు వెజిటేబుల్స్ కొత్తిమీర పచ్చిమిర్చి వేసి చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను, ఏమేమి కావాలో చెప్తాను. వెల్కమ్. టమాటా, ఒక ఆనియన్, కొంచెం పుదీనా, బఠానీ, బీనీస్, క్యారెట్, ఈ 3 కూరగాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసాను. నెయ్యి వేడెక్కాక ఒక్క ఇలాచి, ఒక్క వేలగా, ఒక్క పట్ట చిన్న సైజు ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు దీంట్లో ఆనియన్ వేసాను. ఇప్పుడు దీంట్లో టమాటా వేసాను. ఇవన్నీ ఇది బాగా మగ్గుతుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసాము కదా, ఇది కూడా మంచిగా మగ్గాలి. పచ్చివాసన పోవాలి, మగ్గాలి. మన ఇంట్లో ఏవి వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నాకైతే బఠానీ, క్యారెట్, బీనీస్ ఉండే వేసుకున్నా. అంటే ఏం లేనప్పుడు ఇలా కూడా చేసుకుంటే టేస్టీ వెజిటేబుల్ రైస్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. లొట్టలు వేసుకుంటూ తింటారు మీరు కూడా. చూసారు కదా, ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా, ఇది కూడా బాగా మగ్గాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం పసుపు, చిటికెడంతా కొంచెం ధనియాల పొడి వేసాము. అంటే ఇది బాగా కలపాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం మిగతా ప్రాసెస్. ఇప్పుడు మనం రైస్కి, కర్రీకి రెండిటికి రైస్కి కూడా సరిపడా ఉప్పు వేసేసాను. బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేద్దాం. ఇప్పుడు రైస్ వేసాము కదా, దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసి ఇలా సర్వ్ చేసుకొని ఒక్క 2 మినిట్స్ ఇలా పెట్టేసి సిమ్లో పెట్టేస్తే చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది. అసలు ఎట్లా చూసారా, పొడిగా సూపర్ అంటే సూపర్. చాలా ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాకు మెసేజ్ పెట్టండి, సరేనా? ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్. మళ్ళీ తింటారు లోట్లు వేసుకొని. చూసారా ఫ్రెండ్స్, రెడీ. కొత్తిమీర పచ్చిమిర్చి వెజిటేబుల్ రైస్ ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి మామూలు రైస్తోనే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనా, బాయ్.